హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా ఏంటిది అని అనుకుంటున్నారా? ఇనుప మూకుడులో కాస్తున్నాను హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ స్టార్టింగ్ నుంచి పెట్టలేదు, ఏమనుకోకండి. నాకు తోచలేదు ఇది పెట్టాలని. కొంతమంది చేసుకుంటారు కదా అని పెట్టానన్నమాట. దీంట్లో ఏమేమి వేసాను తెలుసా? మంచి శుద్ధమైన కోకోనట్ ఆయిల్, గానుగలో ఆడించిన కోకోనట్ ఆయిల్ వేసానమాట. ఎక్కువ పోర్షన్, ఒక 70% అనుకోండి, అది వేసాను. అది వేసాక కొద్దిగా ఒక 5% మన ఆముదం వేసాను. నువ్వుల నూనె కూడా ఉంది, అదో 5% వేసాను. కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసాను, కొద్దిగా వేసాను. అవి నా దగ్గర ఉన్నాయి, చాలా మంచివి హెయిర్కి అంటే వేసాను అనమాట. ఇక ఆయిల్లో ఏమేమి వేసాను అంటే, ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ హాఫ్ వేసాను. ఇది నేను 1/2 kg చేస్తున్నాను. 1/2 లీటర్ నూనె కదా మొత్తము. 1/2 kgకి కొన్ని కరివేపాకు రెల్లలు వేసాను. చూసారా కరివేపాకు రెల్లలు? నా దగ్గర ఉన్నవి మాత్రం వేసాను. ఆ ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయి, అవి భృంగరాజ్ అనమాట. నా తోటలో ప్రతి ఇయర్ పెరుగుతాయి, కానీ వాటిని ఎప్పుడూ నేను యూస్ చేసుకోలేదు. ఈసారి ఎలాగైనా యూస్ చేసుకోవాలని మొత్తానికి ఎండిపోయినవి కొన్ని పచ్చి ఉండను భృంగరాజ్ ఆకులు వేసాను. కరివేపాకు అయితే మా దగ్గర ఉంటుంది కదా, వేసాను. మందారం ఆకులు వేసాను, ఏదో ఒక మందారం ఆకులు వేసాను. మందార పూలు దొరకలేదు, మందారం ఆకులు వేసాను. అలాగే చూడండి, కనిపిస్తుందా? అలోవీరా వేసాను, అలోవీరా వేసాను. ఇంకా నల్ల గింజలు అంటారు కదా, కలోంజీ సీడ్స్ వేసాను. అలాగే మెంతులని బ్లాక్గా వేయించాను, ఫస్ట్ డ్రై రోస్ట్ చేశాను బ్లాక్గా. ఆయిల్ నల్లగా కావాలని రోస్ట్ చేసి ఒక టేబుల్ స్పూన్ మెంతులు, స్పూన్నర వేసాను. అది వేసాను అనమాట, నల్లగా అయిన మెంతులు వేసాను. అలాగే కలోంజీ వేసాను. అలాగే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు కూడా వేసాను అనమాట. ఇవి వేసాను మొత్తానికి. గోరింటాకు వేసాను, గోరింటాకు కూడా ఉంది కదా నా తోటలో, ఆ గోరింటాకు కూడా వేసాను అన్నమాట. మొత్తం ఎన్ని ఇంగ్రీడియంట్స్? ఒక 7 ఇంగ్రీడియంట్స్ అనుకుంటా. అందుకే కొద్దిగా చేశాను. మళ్ళీ ఈసారి సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు పెద్ద ఉసిరి తెస్తాను, పెద్ద ఉసిరి తెచ్చి ఆ పెద్ద ఉసిరితో కూడా మళ్ళీ ఇంకో 1/2 kg చేస్తానన్నమాట. ఇది అయిపోయాక. పెద్ద ఉసిరి ఆకులు ఉన్నాయి కానీ పెద్ద ఉసిరి లేదనమాట, అందుకే పెద్ద ఉసిరి వెయ్యలేదు. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఉసిరికాయలు కనబడతాయి. సూపర్ మార్కెట్లో అయితే ఎప్పుడైనా ఉంటాయి కదా, తెచ్చి చేస్తాను. ఓకేనా? ఇంకా కొంతమంది కేశవర్ధిని ఆకులు వేస్తారు. నెక్స్ట్ మంచి చక్కగా అవి వస్తాయని, ఏంటి మంచి ఫ్లేవర్, మంచి కలర్, మంచి వాసన వస్తుందని రోజ్మెరీ లీవ్స్ వేస్తారు. ఇక ఇది పెట్టుకునేటప్పుడు ఆల్మండ్ ఆయిల్ 2 చుక్కలు వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలో సల్ఫర్ కొత్త వెంట్రుకలను పుట్టించడానికి బాగా యూజ్ అవుతుంది అంటారు కదా. అలాగే మెంతులేమో కొత్త వెంట్రుకలను నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెంగ్తన్గా ఉంచడానికి. మందార పూలు కూడా వేయాలి, కానీ మందార పూలు నాకు దొరకలేదు, అందుకు వేయలేదు. ఇప్పుడు ఇది చక్కగా ఇలా వేయించుకొని ఇలాగే వదిలేయాలి. ఇది ఇనుప ముక్కల్లో చేస్తున్నాను. వేయించుకొని బాగా వదిలేయాలి. ఇలాగే ఎంతసేపు వదిలేయాలంటే ఇది మొత్తం కూల్ డౌన్ అయ్యే వరకు వదిలేయాలి. ఇది ఒక 40 మినిట్స్ అలా చూడండి. 40 మినిట్స్ అయ్యాక 40 to 1 hour వరకు ఇలా వేయిస్తూ ఉండాలి, మొత్తం మిశ్రమం అంతా నల్లగా అయ్యే వరకు.
ఇక ఇది ఒక 5-6 గంటలు అలా చల్లార్చడానికి పెట్టేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఏ కలర్ వచ్చింది, దేంట్లో ఎత్తి పెడుతున్నాను అనేది. చక్కగా వాడుకోవచ్చు అన్నమాట. అప్పుడే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. వైట్ హెయిర్ అంటే మరీ ముగ్గు పుట్టలాగా కాదు, అక్కడక్కడ వైట్ హెయిర్ కనబడిపోతున్నాయి అన్నమాట. అందుకే ఈ గొడవ అంతా. ఇలా చక్కగా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. మన కోసమే కదా, మన ఇంట్లో వాళ్ళ కోసమే కదా, అందుకు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త టైం పట్టినా కూడా చక్కగా ఉంటుంది. ఒక 1-2 మంత్స్ 3-4 మంత్స్ వరకు ఈ ఆయిల్ సరిపోతుంది మాకు. కొద్దిగానే కదా, ఇద్దరు అబ్బాయిలే, పొడవు జుట్టు వాళ్ళు ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. వీక్లీ 1 or 2 కదా పెట్టుకునేది. మా అంటే ఇంత పెట్టుకుంటానేమో, ఇంత పెట్టుకుంటానేమో, రెండు గరిటెలు పెట్టుకుంటానేమో. పిల్లలకైతే ఒక టీ స్పూన్ అంతే కదా పెట్టేది, కాబట్టి సరిపోతుంది మాకు. ఒక 2 మంత్స్కైనా ఈజీగా సరిపోతుంది, 2-3 మంత్స్కి ఈజీగా సరిపోతుంది. దీన్ని ఇలా వేయించిన తర్వాత బాగా చల్లారనిచ్చి అప్పుడు మళ్ళీ మీకోసం మళ్ళీ ఆ క్లిప్ పెడతాను. ఓకేనా? చూసారా, ఇలా అయిందనమాట. ఇలా మొత్తం అన్నీ బ్లాక్గా అయ్యే వరకు చేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత బాగా అయిందో, గ్రీనీగా కదా. అన్నిటి ఆకుల రసము, ఇంకా మనము అది కూడా వేసాం కదా, కలబంద, అది అన్నీ కూడా ఇలా చూడండి. కలబంద కూడా ఎలా అయిపోయిందో, ఇలా అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. ఇలా గ్రీనీగా అవుతుంది. ఇంకా ఉసిరికాయలు అవన్నీ కూడా వేయాలి, కానీ లేవు. సరేలేండి, మన దగ్గర ఉన్నవి వాటితోటి మనం కాచుకున్నాం అన్నమాట. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో మళ్ళీ చెప్తాను, మళ్ళీ క్లిప్ యాడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇలా ఏదైనా గాజు సీసాలో చక్కగా, ఇది కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నదండి గాజు సీసా. దీంట్లోకి నేను స్ట్రైనర్ సాయంతో వడబోస్తానమాట. ఇయ్యాలంతా వడబోసి చూపిస్తాను. ఓకేనా? కావలసిన పదార్థాలు ఏంటి అంటే, నేను తీసుకున్న పదార్థాలు అయితే మాత్రం కొబ్బరి నూనె 400 grams తీసుకున్నానండి. నువ్వుల నూనె కొద్దిగా 35 grams, అలాగే ఆముదం నూనె 45 grams, ఆలివ్ నూనె 20 grams, టోటల్గా 500 grams నూనె, రకరకాల నూనెను కలిపి, అంటే ఉన్నాయి కాబట్టి. ఇక మెంతులు బాగా నల్లగా వేయించి తీసుకున్నాను, కలోంజి గింజలు, అవిసె గింజలు కొన్ని, కరివేపాకు రెబ్బలు, కలబంద, ఉల్లిగడ్డ, గోరింటాకు, గుంటగలగరాకు, మందారం ఆకులు ఇవి తీసుకున్నాను. మందారం పూలు నాకు అవైలబుల్గా లేకుండాను, అలాగే ఉసిరికాయలు కూడా లేకుండాను. అవి ఉంటే చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే, పెద్ద ఉసిరికాయలండి, రౌండ్ ఉంటాయి కదా, అవి పచ్చివైనా పర్లేదు, ఎండిపోయినవైనా పర్లేదు, అవి ఉండాలి. మందారం పూలు కంపల్సరీ ఉండాలి. ఇక మంచి సువాసన కోసం అయితే రోజ్మెరీ ఆకులు కానీ వట్టివేర్లు కానీ వాడుకోవచ్చు సువాసన కోసం. ఇంకా ఇది ఆప్షనల్, కేశవర్ధిని ఆకులు పూలు ఉంటే ఇంకా మంచిది అన్నమాట. ఇవి ముఖ్యమైనవి అన్నమాట. నేను తీసుకున్నవి ఇవి అన్నమాట. చూసారు కదండి, నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు చార్ట్లో పెట్టాను, అలాగే ఏమేమి వాడాలో కూడా పెట్టాను కదా. ఇక దాంట్లో మీకు ఎక్కువ అత్యవసరిగా ఏవి ఉంటే అవి వాడుకోవచ్చు, కొన్ని లేకపోయినా పర్లేదు, దిగాలు చెందొద్దు. ఉసిరికాయ ఉంటేనే మంచిదండి, అదైతే కంపల్సరీ వస్తువులాగా పెట్టుకోండి. ఓకేనా? నేను వాడినవి ఇంకా వాడాల్సి ఉన్నవి 2 వస్తువులను ఆ చార్ట్లో పెట్టాను కదా. కన్ఫ్యూజన్గా ఉంటే ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇలా నూనె అంతా వార్చేసానండి, ఇలా కొద్దిగా వారుగా పెట్టాను. ఇక్కడ కొద్దిగా వస్తుంది నూనె, ఇక్కడ కూడా కొద్దిగా, ఇక్కడ కూడా వస్తుంది చూడండి నూనె. ఇది తీసేసింది అనమాట పిప్పి. దాంట్లో అంతో ఎంతో కొద్దిగా ఆయిల్
పోతుంది. కాకపోతే దాన్ని మనము వేడి చేయలేము కాబట్టి ఇక పడేసేదే. చూడండి ఇంత ఆయిల్ వచ్చిందనమాట. ఇది కేజీ డబ్బా, కేజీ తేనె డబ్బా కదా ఇది. ఇంత వచ్చిందండి ఆయిల్, ఇంత వచ్చింది ఆయిల్. చక్కగా చూడండి, కలర్ చూడండి ఎంత బాగుందో కదా, బాగుంది. చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీంట్లో నేను ఆముదం కూడా కొంచెం కలిపాను, ఆముదము నువ్వుల నూనె కూడా కలిపాను, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా కలిపాను. ఎక్కువ మటుకు కొబ్బరి నూనె అనమాట, అది కూడా గానుగ చెక్క, గానుగతో ఆడించిన కొబ్బరి నూనె అనమాట. ఇదండి, బాగుందా? మీరు కూడా తప్పకుండా ఇలాగే ఇంట్లో తయారు చేసుకోండి. ఆడవాళ్ళకి కాదండి, అబ్బాయిలకు కూడా మంచిగా హెయిర్ ఫాల్ కాకుండా, వైట్ హెయిర్ రాకుండా ఇది చేస్తుంది. త్వరలోనే షాంపూ కూడా ప్రిపేర్ చేసి మీకు రెసిపీ పెడతాను, ఇన్ డీటెయిల్గా రెసిపీ పెడతాను. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.